హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లోటస్ బ్యాంగిల్స్ని రెడీ చేసుకుందాం. దీనికోసం మనం ముందుగా 2 కట్ బ్యాంగిల్స్ని తీసుకోవాలి. ఫ్లాట్ బ్యాంగిల్స్ని తీసుకుని మీకు నచ్చిన కలర్ని ఇలా ర్యాప్ చేసుకోండి. ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ముందుగా ఏం చేయాలంటే బ్యాంగిల్కి ఎడ్జ్లో ఇలా గమ్మును అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని లైన్గా ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. కుందనికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ గ్యాప్ అవసరం లేదు, కొంచెం గ్యాప్ ఉంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాంగిల్ చుట్టూ ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా నేను బ్యాంగిల్ చుట్టూ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను చుట్టూ ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం 8K కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. దీన్ని మనం ఇక్కడ లోటస్ షేప్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. గమ్ అప్లై చేసుకుని ఈ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సైడ్ ఉన్న పెటల్స్ కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకుంటే ఫ్లవర్ అనేది మంచి షేప్లో వస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్యాంగిల్ చుట్టూ కూడా ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం యూస్ చేస్తున్న కుందన్స్ కలర్స్ అనేవి మన ఇష్టం అండి. మీకు డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా మీకు ఏది కావాలో ఆ కలర్స్తో రెడీ చేసుకోండి. బ్యాంగిల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం బ్యాంగిల్ చుట్టూ కూడా ఇదే విధంగా గమ్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. దీని అంతటిని స్టిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఈ వీడియో అనేది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. వీడియో చేయడానికి కారణం కూడా బిగినర్స్ కోసమేనండి. మీలో ఎవరైనా కూడా ఈ బ్యాంగిల్ని రెడీ చేయడం మొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన వీడియోకి లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బ్యాంగిల్ అంతా కూడా ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పై పెటల్స్ స్టిక్ చేసుకోవడానికి P7000 గమ్ను యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ లోటస్కి పైన పెటల్స్ని స్టిక్ చేద్దాం. దీనికోసం ఈ గమ్ని అప్లై చేసి ఈ కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గమ్ అనేది ఆడడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ అంతా అలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం 4mm రౌండ్ కుందన్స్ని కింద సైడ్ అంటించుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం 4mm రౌండ్ కుందన్స్ని కింద స్టిక్ చేసుకోవాలి. దీన్ని స్టిక్ చేయడానికి కూడా మనం 7000 గమ్ని అప్లై చేసుకుంటే ఈ కుందన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలాగే 2 బ్యాంగిల్స్ని రెడీ చేసుకోండి. వీటిని సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకుంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే కదండి, సింగిల్ బ్యాంగిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.